గత 10 సంవత్సరాలుగా నేను నింబాదిగుట్ట నరసింహస్వామి జాతరకు వస్తూ ఉన్నాను. అంతకుముందు కూడా ఒక భక్తుడిగా వచ్చాను. ఈ 10 సంవత్సరాల నుండి ఒక ఎమ్మెల్యేగా వస్తూ ఉన్నాను. ఏనాడు కూడా ట్రాఫిక్ ఇబ్బంది అనేది నేను చూడలేదు. కానీ ఈసారి నా కారుని, నా కాన్వాయ్ని 2 కిలోమీటర్ల దూరంలోనే ట్రాఫిక్ మొత్తం జామ్ అయ్యేటట్టు చేసి నేను అక్కడ 2 కిలోమీటర్ల దూరం నుంచే నడుచుకుంటూ వస్తే, లేదు వెనక్కి తిరిగిపోతే ఈ నరసింహస్వామి దర్శనానికి రాకూడదు అనే కుట్రతోటి మరి వాళ్ళు చేయడం చాలా బాధాకరం. చాలా అంటే చాలా బాధాకరం. నేను ఈ లక్ష్మీనరసింహస్వామి గుడికి అనేక రకాలుగా ఈ అభివృద్ధికి పనిచేసినటువంటి వ్యక్తిని నేను. నాకే ఆ స్వామివారి దర్శనం భాగ్యం కలగకుండా చూడాలనే కుట్ర ఇవాళ జరిగినట్టు కనిపిస్తూ ఉన్నది. నేను ఇప్పుడే ఏసీపీ గారికి కూడా నా అసంతృప్తి వ్యక్తం చేశాను. ఎమ్మెల్యే ఈ ప్రోగ్రాంకు వస్తాడని తెలిసి కూడా ట్రాఫిక్ జామ్ ఎట్లా జరుగుతుంది? మరి ఆ ట్రాఫిక్ జామ్ కూడా నేను ఎమ్మెల్యే కాకుండా మొదలు మొత్తం సింగిల్ రోడ్ ఉండేది, నేను డబుల్ రోడ్ చేయించాను. ఆ డబుల్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఎట్లా జరుగుతుంది? మరి కింద నుంచో 1.5 కిలోమీటర్ 4 లైన్ రోడ్ చేయించాను. ఈ 4 లైన్ రోడ్లో ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది? మరి ఇవన్నిటి వెనకాల ఎవరి హస్తం ఉన్నది? ఇది చాలా అన్యాయం. నేను ఈ భీమ్గల్ పోలీసుల మీద, భీమ్గల్ సిఐ గారి మీద, ఎస్ఐ గారి మీద వెంటనే విచారణ చేపట్టాలని చెప్పి నేను ఏసీపీ గారికి, ఈ జిల్లా ఎస్పీ సిపి గారికి కూడా నేను కోరుతా ఉన్నాను. ఒక ఎమ్మెల్యేని తన నియోజకవర్గంలో తను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే కొలిచే ఆ నరసింహస్వామి జాతర రోజు ఆయన దర్శనం నాకు కలగకుండా చేయడంలో ట్రాఫిక్ జామ్ చేసి కుట్ర చేయడం చాలా బాధాకరం. దీని మీద వెంటనే మరి ఏసీపీ గారు విచారణ చేపట్టి మరి నాకు తెలియజేయాలని చెప్పి నేను మీడియా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయనకు కూడా నేను ఉత్తర రూపంలో కూడా నేను అధికారులకు కూడా తెలియజేస్తాను. సిపి గారికి నేను లెటర్ రాస్తాను, అవసరం వస్తే డీజీపీ గారికి కూడా లెటర్ రాస్తాను. నేను ఇది చాలా ఎమ్మెల్యేని 2.5 కిలోమీటర్లు ఇవాళ నేను నడుచుకుంటూ రావడం జరిగింది. 2.5 కిలోమీటర్లు ఎక్కడైతే కారులు అలోడ్ ఉండేనో అక్కడ కూడా నేను నడుచుకుంటూ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా చూసినారు. మరి దీని వెనకాల ఏం పైశాచిక ఆనందమో నాకు అర్థం కాదు. దీంతో ఎవరికేమొస్తుందో నాకు అర్థం కాదు. ఒకవేళ నన్ను లక్ష్మీ నరసింహస్వామిని చూడనీయకుండా నన్ను అడ్డుకుంటే నా మదిలో, నా గుండెల్లో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. నేను ఎక్కడి నుంచో లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోగలుగుతా. చాలా అన్యాయం. వెంటనే దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.